నన్ను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, నాయకులకు, మహిళా సోదరీమణులకు, పాత్రికేయులకు, అదేవిధంగా మంచితనానికి, నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి మా మాకినేని పెదరత్తయ్య గారికి, ఈ ప్రత్తిపాడు నియోజకవర్గానికి కాబోయేటువంటి ప్రజా ప్రతినిధి రామాంజనేయులు గారికి, అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి రాజకీయ దురంధరులకు, మా గాదె వెంకటేశ్వరరావు గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక్కసారి మనం ఈ కార్యక్రమంలోకి వెళ్ళే ముందు రామాంజనేయులు గారి గురించి నేను 2 మాటలు మాట్లాడాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ కొంతమంది తెలియకపోవచ్చు. ఆయన 2 సంవత్సరాల వయసులో తల్లిని పోగొట్టుకున్నారు. 10 సంవత్సరాల వయసులో తండ్రిని పోగొట్టుకున్నారు. అయినప్పటికీ కష్టపడి ఒక దృఢ నిశ్చయంతో అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ పాస్ అయి గుంటూరు కలెక్టర్గా వచ్చారు. పేదవారికి ఇళ్ళు కట్టించే దాంట్లో ఎంతో కృషి తీసుకొని ముందుకు తీసుకెళ్తే వారి పేరున ఒక కాలనీయే ఆవిర్భవించింది. ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు గాను ఆయన అబ్దుల్ కలాం గారితో ఒక గొప్ప అవార్డులు అందుకున్నారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, మీరు ఈ ప్రత్తిపాడు నియోజకవర్గానికి రావటం ఒక అదృష్టం. ఎందుకంటే మీకు ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా పనిచేస్తుందో తెలుసు. మీ దగ్గరికి ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు వచ్చేవారు. మీరు వారందరినీ కలుపుకొని మంచి పనులు చేశారు. అదేవిధంగా దళితులుగా మీకు రిజర్వ్డ్ రూపంలో ఈ నియోజకవర్గం రావటం చాలా అదృష్టం. మీరు చిన్నప్పటి నుంచి పడినటువంటి కష్టాలు దళిత సోదరులకి తీర్చాలని, మళ్ళీ వారు మీ రూపంలో ఒక మార్కు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి దళితుల రూపంలో, దళితుల పేరుతో నాయకులు వస్తున్నారు, పోతున్నారు, కానీ వారి జీవితాలు మారటం లేదు. కాబట్టి మీరు ఈ వచ్చిన అవకాశాన్ని అత్యంత సదుద్దేశంతో ఉపయోగించుకుంటారని, దానికి కావలసినటువంటి సంపూర్ణ సహకారాలు నేను అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అదేవిధంగా వారు 2019లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారంటే మీకు తెలుసు అది ఎంత కష్టమైన పనో. 100 రకాలుగా ఆలోచించి మాత్రమే ఆయన టికెట్ ఇస్తారు. మరి 2019లో ఆ రోజు పోటీ చేశారు. ఓడిపోయినా కూడా, ఎంత ఖర్చైనా కూడా, ఎన్ని అవమానాలు పడ్డా కూడా ఆయన భరించి ఈ రోజున ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. ఒక వ్యక్తి నాతో అన్నారు, అవసరమైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయనకు ఓటేయమని అడుగుతారంట. అంతగా కలుపుకోయేటువంటి వ్యక్తి మన రామాంజనేయులు గారు. అలాంటి వ్యక్తిని మీరు అఖండ మెజారిటీతో గెలిపిస్తారని నాకు ఎటువంటి సందేహము లేదు. మరి రెండోది, కార్యకర్తల గురించి మాట్లాడాలి. ఈ తెలుగుదేశం పార్టీ ఏ అదృష్టం చేసుకుందో తెలియదు, కానీ అన్నగారు ఏ ముహూర్తం రోజున ఈ పార్టీ పెట్టారో కానీ ఇలాంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అని చెప్తా ఉన్నాను. అత్యంత అద్భుత భావజాలంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తరతరాలుగా అణగదొక్కబడుతున్నటువంటి వర్గాల, తెగల కన్నీళ్లు తుడవడానికి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీరు జనసేన పార్టీ చూసుకుంటే అదే విధమైనటువంటి భావజాలంతో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఒక మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా ఉన్నాను. ఇటువంటి ఇద్దరి కలయికతో ఈ రాష్ట్రం చాలా ముందుకు పోబోతూ ఉంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కొట్టారు, జైళ్లలో పెట్టారు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు, బిల్లులు ఆపారు. అయినప్పటికీ కూడా
తలవంచని తత్వంతో మీరు పోరాడుతున్నటువంటి మీ హృదయాలకి మీ ధైర్యాలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను 5 సంవత్సరాలు రాజకీయాలు చేయడానికి రాలేదు, 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను. నేను ప్రతి ఒక్కరిని కష్టపడ్డ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలని ఒక్కరిని కూడా నేను మర్చిపోను అని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అది ఎలా చేస్తానో ఏ విధంగా చేస్తానో మీరే ఒక 2 సంవత్సరాల్లో చూడబోతా ఉన్నారు. నేను అత్యంత చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తిని. నాకు తెలుసు ఒక మనిషి పడేటువంటి కష్టం. నేను విన్నాను మీ బాధలు. ఇప్పటి వరకు అధికారం అనుభవించి వేరే పార్టీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతుందని మన దగ్గరికి క్యూలు కట్టి వస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళలో మంచి వాళ్ళనే తీసుకుంటాం తప్పించి మీ మనోభావాలకి ఇబ్బంది పడే విధంగా ఏ ఒక్కరిని చేర్చుకోమో ఏ ఒక్కరికి అధికారం ఇవ్వమని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొకటి, నేను తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చాను అంటే చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన వాతావరణం, అన్నగారి ఆశయాలతోటి నేను దీనికి అత్యున్నతమైన ఆకర్షణీయుడయ్యాను. ఈరోజు తెలుగు జాతి ప్రపంచాన్ని శాసిస్తూ ఉందంటే దానికి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగుల శాలరీలు చూసుకుంటే 20 లక్షలు 30 లక్షల యావరేజ్ శాలరీలు ఉన్నాయి ఈ రోజున హైదరాబాద్లో. ఏ రంగానికి కూడా అత్యంత అద్భుతమైనటువంటిది ఈ రోజున లేదు. అయితే ఈరోజు రైతులకి కొంత అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. నేను దాని గురించి 2 నిమిషాల్లో మాట్లాడతాను. అదేవిధంగా మీరు ఈరోజు లోకేష్ గారిని చూస్తున్నారు. ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి తెలియదు. నేను మొన్న మంగళగిరి రివ్యూ మీటింగ్కి వెళ్తే పొద్దున 9 నుంచి సాయంత్రం 9 గంటలకు ఇద్దరం కూర్చుంటే ఆయన భోజనం కూడా చేయకున్నటువంటి కష్టపడ్డ వ్యక్తి మన లోకేష్ గారు. ఆ రోజు ముందు రోజు చెప్తా ఉన్నారు టికెట్ల గురించి పొద్దున 4 గంటల వరకు మనుషులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా తండ్రికి చేదోడు వాదోడుగా విపరీతంగా కష్టపడుతున్నటువంటి లోకేష్ గారిని మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది అని ఈ విధంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా నాలాగనే ఈ రాజకీయాల్లోకి రాష్ట్రాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఆయనకి 100 కోట్ల సంపాదన అయినప్పటికీ ప్రతి అడ్డమైన వాడి చేతిలో బూతులు తిట్టించుకుంటూ రాష్ట్రం కోసం రాజకీయాలు వదిలేసి తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అన్ని నియోజకవర్గాలలో కలిసిమెలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బయటకు పంపించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇది ప్రత్తిపాడు ఈ పేరెందుకు వచ్చిందయ్యా అంటే రైతులు ఉన్నటువంటి నియోజకవర్గం. మరి ఈ రోజున రైతులు చూస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళు పండించిన పంటకి ధర నిర్ణయించుకుంటారు, కానీ రైతుకు మాత్రం అది లేదు. నేను కూడా మీలాగనే అక్కడ చూస్తూ ఉండేవాడిని. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాళ్ళు, కానీ రైతుల జీవితాలు ఏ రోజు మారలేదు. కాబట్టే నేను ముందుకు వచ్చాను. నేను విని అలసిపోయాను మీలాగనే. కాబట్టి నా వంతుగా నేను ఈ రాష్ట్రంలో రైతులకు ఏమి చేయగలను అనేది నేను చేసి చూపిస్తాను. అదేవిధంగా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు ఎవరు ఉన్నా ఏ పార్టీ వారు ఉన్నా కూడా నేను పోరాడి వాటన్నిటినీ రూపుమాపటానికి నా వంతు సహాయం నేను చేస్తాను. మూడోది, ఈ రోజున రైతులు చూస్తూ ఉంటే నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా రైతు సోదరులతోటి. వాళ్ళు చెప్తూ ఉంటారు రైతు అంటే పెళ్ళిళ్ళు కూడా అయ్యే పరిస్థితి లేదు అంటున్నారు. ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలంటున్నారు. ఇది ఎక్కడ సాధ్యం? అంతగా కష్టపడే ఈ రైతు అంత కాని వాడయ్యాడా అని అడుగుతూ ఉన్నాను నేను. కాబట్టి రైతులకి ఎంత చేయాలో ఏమి చేయాలో మనస్ఫూర్తిగా నేను కృషి చేసి 2-3 సంవత్సరాల్లో ఏదో విధమైనటువంటి మార్పు ఉండే విధంగా నేను చూసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. 4 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. రోడ్లు, అదేవిధంగా కాలువ పూడిపోవటం, కెనాల్ ఎక్స్టెన్షన్ చేయటం, ఇలాంటివన్నీ సమస్యల్ని కూడా నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏ సంస్థలకు ఎన్నిసార్లు ఎలా వెళ్ళాలో తెలుసుకొని మరి
నాకు సాధ్యమైనంత వరకు ఇవన్నీ నేను చేయగలుగుతాను. ఎందుకంటే ఇదంతా రైతు కుటుంబానికి సంబంధించినటువంటిది కాబట్టి. సో నేను చెప్పేది ఏంటి అంటే, మీ అందరికీ నా మీద నమ్మకం ఉంచండి. ఒక్క ఛాన్స్ అని అడగాలంటేనే భయం పుడుతుంది, ఎందుకంటే ఆ నమ్మకాన్ని తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే నాకు ఈ రోజున ఇక్కడికి వచ్చి చేయాల్సినటువంటి అవసరం బహుశా లేదు. కానీ ఎందుకు వచ్చాను అంటే, మీరు చూస్తూ ఉన్నారు, జయదేవ్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని, ఈ రాష్ట్రం కోసం అద్భుతమైన ఇండస్ట్రీలు పెట్టినటువంటి వ్యక్తులని కావాలని రాజకీయాల్లో నుంచి పంపించడానికి ఈ రోజున తీసుకువచ్చి వాళ్ళు చేశారు. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఒక్క జయదేవ్ గారు పోతే 100 జయదేవులు వస్తారు. మీరు ఎవరు రాలేరు అని ఎప్పుడు అనుకోవద్దు. మీరు చేసిన తప్పుకి పెమ్మసాని రూపంలో మీకు చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి గుణపాఠం కనపడబోతా ఉంది అని చెప్తా ఉన్నాను. మీరు ఏదో ఒక రోజు అయ్యో జయదేవ్ గారిని ఉంచితే బాగుండేది అనే విధంగా చేయకపోతే నా పేరు పెమ్మసాని కాదు అని చెప్తా. ఇక లాస్ట్కి వస్తే ఫైనల్గా నేను కొన్ని మాటలు ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా మీకు. రైతన్నల చెమట చుక్కలలో నుంచి పుట్టినది ఈ పత్తి. ఈ పత్తి ఎలా ఉండాలి అంటే, ఈ చీకటి పాలనకి వెలుగునిచ్చేటువంటి ఒత్తి కావాలి.